వారి పైన ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకో. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మొన్న భూలక్ష్మి మాత గుడి, నిన్న ముత్యాలమ్మ, ఇవాళ టప్పాచబూత్రాలోని శివలింగం వద్ద మాంసపు ముద్ద. ఇప్పుడు ఏం మాట్లాడదామని అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఇప్పటిదాకా విజువల్స్ మనం చూసినాం, కారణాలు మనకు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటిదాకా ఏం కవరేజ్ అయిందో నాకు ఇప్పటివరకు తెలియదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు రానికనే ప్రయత్నం చేస్తలేదు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు ఎవడు ఇలా రైట్ వింగర్ ఉన్నాడు, అసలు యాక్చువల్లీ స్వచ్ఛమైన న్యూస్ ఎవడిస్తాడు? ఎందుకంటే ప్రభుత్వాల నుంచి వాళ్ళకు రావాల్సింది అడ్వర్టైజ్మెంట్. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయా? ఇవాళ అందుకే సోషల్ మీడియా గట్టిగా. ఇక కొంతమంది మాట్లాడతారు సోషల్ మీడియాలు వసూళ్ల కార్యక్రమం ఉన్నది అని అంటే, మీ మోచేయి నీళ్ళు తాగదు కాబట్టి ఇలా సోషల్ మీడియా ఇంత గట్టిగా ఉంది. సో ఇలా సాక్షాత్తు నా పార్వతి వల్లభుణ్ణి ఘోరాతి ఘోరంగా అవమానించిండ్రు. దీనికి ఫస్ట్ ఎవరు ఆరోపితులు, దీని మీద గంభీరమైన ఆరోపణలు ఎవరి మీద పెడదాము అని చెప్పి మాట్లాడితే, నేను తెలంగాణ సర్కార్ మీద వెట్టుడు షురూ చేస్తాను. సిగ్గు శరం లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోకుండా, ఒక భయం, లా అండ్ ఆర్డర్ అనే ఒక భయం పెట్టకుండా, అడ్డగోలుగా సిచ్యువేషన్ని నలిఫై చేసుకుంటా, కాంప్రమైజ్ చేసుకుంటా అడుగు ముంగటికేస్తుంటే, ఇవాళ హిందూ మనోభావజాలాలు ఎక్కడ పోతాయి అనేది ఒక ప్రశ్న. కట్ చేసి చిట్టా లోపలికి పోతే ఫ్రెండ్స్, అపచారం, శివలింగం వద్ద మాంసం ముద్ద. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. కొందరు దుండగులు శివలింగం వద్ద మాంసపు ముద్దను పడేశారు. దీనిపై భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన డిమాండ్ అనేది ప్రభుత్వ చెవులకు వినిపిస్తుందా? ఈ సిగ్గు శరం లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపిస్తుందా? అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డికి వినిపిస్తుందా? చౌటోన్ ముంగట శంఖ మూపి ఫాయిదా ఏమనుందా? మూగోడికి ముద్దిచ్చి ఫాయిదా ఏమనుందా? అది చెప్పుకోలేడు కదా, ఎవడు ముద్దిచ్చిండు. అట్లనే చౌటోన్ ముంగట శంఖ మూపి ఫాయిదా ఉందా? ఇలా రేవంత్ రెడ్డిని నేను ఫస్ట్ ఎవరైనా ఆరోపితులు ఉన్నారు, దీనికి ఎవరైనా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే హోమ్ నీదే, ముఖ్యమంత్రి నీవే. ఎవరికన్నా శరం లేని ప్రభుత్వం నడుపుతున్నావని అంటే రేవంత్ రెడ్డి గారు, అది మీ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలా. ఐఆమ్ దేర్, మీరు నాకు చెప్పొద్దా అని చెప్పి నిన్న రంగరాజన్ గారితో మీరు మాట్లాడిన చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా చిత్రగుప్తు ఛానల్కి, తలకాయ ఏడబెట్టుకొని మాట్లాడతావు రేవంత్ రెడ్డి, చెప్పి తిరిగాల. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలే, V6 లేదు. పొద్దున్న లేస్తే మాటలు మాట్లాడతారు. V6 ఉందా ఆడ? నాకైతే కనబడలే V6. నేనున్నప్పుడు అయితే నాకు కనబడలేదు. నాకు ఆడ ఓన్లీ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ కనబడే. అఫ్కోర్స్ నేను లేట్ పోయినొచ్చు, నేనేమన్నా తప్పు మాట్లాడితే నేను క్షమాపణ అడుగుతున్నా. కాకపోతే నా శివాలయంలా, నా ఆరాధ్య దైవం పక్కన మాంసపు ముద్ద ఎట్లొచ్చింది? ఇది ఆల్రెడీ వే టు న్యూస్లో మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడు మాంసపు ముద్దను జరిపినరు, అక్కడ మనకు మరక కనబడుతుంది. నేను లేటెస్ట్గా అరౌండ్ 3:34 PM నేనే స్వయాన పోయిన అక్కడికి పరిశీలించి మేము చిత్రగుప్తు టీం అక్కడ పోయి చూసేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు మళ్ళా ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, మీకు నేను పెడుతున్నా. ఇది ఆ శివాలయం, ఇది ఆ శివాలయం మెయిన్ డైటీ, మెయిన్ మూల విరాట్ హనుమంతుడు. పక్కకు 2 శివాలయాలు ఉన్నాయి అదే దేవాలయంలో. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్ ఇట్లా వెళ్తారు అందరూ. సో ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతున్నది మీకు ఇక్కడ ఈ ఏరియాలో. సో ఈ ఏరియా ఎవరైనా ఎంటర్ కావాలనంటే ఇక్కడి నుంచే ఎంటర్ కావాలి. ఈరోజు కూడా మేము ఇక్కడి నుంచే ఎంటర్ అయినాం శివాలయానికి. సో ఆబ్వియస్గా ఈ శివాలయానికి ఎవరు వస్తున్నారు అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి. సో ఈ గల్లీలకు ఎవడు ఎంటర్ అవుతున్నాడు, ఎవడు పోతున్నాడు అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఫస్ట్ స్క్రీన్ షాట్. సెకండ్ స్క్రీన్ షాట్,
ఇక్కడ నుంచి తీసుకుంటే మేము ఒక ఐసోమెట్రిక్ వ్యూలో తీసుకున్నాం గుడిని, రోడ్డు బయట నిలబడి ఐసోమెట్రిక్ వ్యూలో తీసుకున్నప్పుడు మెయిన్ గేట్ ఇది, ఇంకొక గేట్ ఇగో ఇక్కడ మీకు చిన్నగా కనబడుతుంది, ఇగో ఇక్కడ ఈ ఏరియాలో కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక కార్ అడ్డం వచ్చింది కానీ ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఎల్లప్పుడూ బంద్ చేసి ఉంటుంది, ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ కాదు. ఈ గేట్ ఒకటి ఓపెన్ ఉంటుంది, అంటే ఇది ఓపెన్ ఉంటుంది అంటే ఇది రాత్రి పూట తాళం వేస్తారు. మళ్ళీ ఇది నేను ఐసోమెట్రిక్ వ్యూలో చూపించింది. ఇంకొక యాంగిల్ తీసుకొని చూస్తే ఇది మన లోపల ఉన్న శివాలయం, లోపల ఉన్న శివాలయం. ఈ చెత్త అనేది ఏదైతే ఉంది కదా, పైన చెత్త ఉండేది అది ఇక్కడ దాకా కవర్ అయి ఉంటుంది, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ యాంగిల్ తీసుకొని చూస్తే ఇగో మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చే ఆస్కారం ఉన్నది, కిందికి దూకే ఆకారం ఉన్నది. అంటే ఈడికేని టుప్పుక్కుమని ఈడికి దుంకి, ఈడికేని టుప్పుక్కుమని ఈడికి దుంకి, ఇగో ఈడ ఒక టేబుల్ ఉన్నది, ఈడికేని ఈడ టుప్పుక్కుమని దుంకి, ఇగో నేను దాన్ని పెద్దగా కూడా తీసుకున్నా, ఈడికేని ఈడికేని ఇగో ఈడికి గుడి లోపలికి డైరెక్ట్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్నది. దురదృష్టవశాత్తు దేవాలయం మొత్తంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. సో ఈ ఏరియా నుంచి వచ్చినప్పుడు కంప్లీట్గా అది మనకు బ్లైండ్ స్పాట్, కంప్లీట్గా మనకు అది బ్లైండ్ స్పాట్. నాకు తెలిసి జగత్ పిత ఆ జటాధరుడికి కూడా తెలియకపోవచ్చు నా శివాలయంలో ఇవాళ ఇంత అపచారం జరుగుతుందని. సో ఇది అపచారమా, మానవులు చేసిండ్రా, పశువులు చేసిండ్రా, మళ్ళీ పశుపతినాథుడికి పూజ చేయడానికి పశువులు వచ్చినాయా, ఇవన్నీ మనం ఇలా దీని మీద చర్చిద్దాం, డీటెయిల్గా అజంప్షన్సే. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు కొత్త కథనం తీసుకొని ఏమొస్తారో మనం కట్ చేసి సీన్ లోపలికి ఎంటర్ అయితే ఇప్పుడు మీకు అర్థమైంది ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా ఇది ఒకటే ఒక గ్రే ఏరియా ఉన్నది. ఎందుకంటే ఇక్కడికైనా ఎవరు ఎంటర్ అవుతున్నాడు అని అనేది మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఐదర్ ఈ యాంగిల్ తీసుకున్నా, ఇక్కడి నుంచి మనం తీసుకున్నా, ఆ కాడికి వస్తే మన ఇంకొక యాంగిల్ ఏది, ఇగో ఇది ఇక్కడ నుంచి అయితే గేట్ బంద్ ఉంటుంది కాబట్టి ఈ వ్యూ మనకు అక్కర్లేదు. మెయిన్ ఇదే గేటు, ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్ ఇట్లుంటుంది, ఇది మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి ఇట్లా పోయి మనం ఇది ఎండ్లకి ఎంటర్ కావాలి. సో ఇది మనం పెట్టుకుందాం. అండ్ దిస్ ఈజ్ ది ఓన్లీ గ్రే ఏరియా. అగర్ బయటికైనా మీదికైనా దుంకి రావాలా, దర్వాజాకు మన గుడి గేట్లకు తాళాలు వేసిన తర్వాత రాత్రి ఎంటర్ కావాలని అంటే ఇది ఒకటే ఏరియా, నౌ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. గుడికి 3 తాళాలు ఉన్నాయి. 3 తాళాలు ఒకటి చైర్మన్ దగ్గర ఉన్నది, ఒకటి పొద్దున పూట గుడి ఏమంటారు గేట్లు ఓపెన్ చేయడానికి ఒకరి దగ్గర ఉంటుంది, ఇంకొకటి రాత్రి బంద్ చేసేటప్పుడు ఒక భక్తుడి దగ్గర ఉంటుంది. ఆయన పక్కనే ఉంటాడు, గుడి ఆపోజిట్లో గల్లీలో ఆయనకు ఒక వ్యాపారం ఉన్నది, ఆయన అక్కడ ఉంటాడు. ఈ 3 తాళాలు ఉంటాయి. రాత్రి బంద్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఆయననే తాళాలు వేసుకొని పోయిండు, ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత తెల్లవారుజామున పొద్దున ఓపెన్ చేసిర్రు, గుడి ఓపెన్ చేసినప్పుడు న్యాచురల్గా ఆయన ఊపుతాడట, ఆయన చూస్తాడట. ఆయన ఏమి కంప్లైంట్ రేస్ చేయలే. ఒక భక్తురాలు శివాలయానికి వచ్చి శివార్చన చేద్దామని అనుకొని అభిషేకం చేద్దామని అన్న టైంలో ఈ అపచారం చూసింది. అప్పుడే బయటికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆమె గొంతు నొక్కే ప్రయత్నము జరిగిందని చెప్పి గంభీరమైన ఆరోపణలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షుడ్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్. ఆగిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్గా కంప్లైంట్ రాస్తాము, ధైర్యం చేసి కంప్లైంట్ రాస్తాం. ఆ యువతి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ యువతికి పాదాభివందనం చేస్తున్న ధైర్యం అసాహసాలకు మెచ్చుకుంటూ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు, అక్కడ మొత్తం రాజకీయ నాయకులు వస్తారు. రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఇక అబ్సల్యూట్గా స్లోగన్లు, మేము వినేది లేదు, మేము చేసేది లేదు, దుండగులను పట్టుకోవాలి, ముత్యాలమ్మ దగ్గర కూడా గిట్టనే అయింది. ఇప్పటిదాకా ఏమైందని అన్నది తెలియదు. ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడలే మళ్ళీ ఇంట్లో దీని మీద, ముత్యాలమ్మ కాడ. నౌ ది టాపిక్ ఈస్, తాళాలు వేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, తాళాలు తీసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఈ యువతి చూసినాక అపచారం జరిగింది, కంప్లైంట్ ఇచ్చింది. పాయింట్ టు బి నోటెడ్. అక్కడ ఏం ముద్ద దొరికింది అని చెప్పి మనం మాట్లాడితే ఆ ముద్ద ఏదో ఇట్లా మనం కట్ చేసిన సప్ప ముక్క అని అంటాం కదా, మటన్ ముక్క, అట్లా లేదు. వేస్ట్ మెటీరియల్. చేసేటోడు చాలా ఆలోచించి చేసిండు, కథ ముందే అల్లుకొని చేసిండ్రు. కన్క్లూజన్కి పోలీసు వాళ్ళు డ్రా అయ్యిండ్రా, లేకపోతే అక్కడ కన్క్లూజన్లా ఇది డ్రా అయ్యిండ్రా పక్కకు పెడితే చైర్మన్కి సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఆడ నిలబడేది పోయి నువ్వు నిలబడకుండా మాట్లాడుతున్నావు చూడు, గుడి చైర్మన్ మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుశరం ఉందా, మనిషి పుట్టుక పుట్టినవా అని అంటున్నా. అసలు సిగ్గుశరం లేనోడివి దేవాలయానికి చైర్మన్ ఎందుకైనా అంటున్నావు, ఇది నా దేవాలయం అని మాట్లాడతావా నువ్వు? నీకు క్లారిటీ లేనప్పుడు ఏడ పొక్కలున్నాయో పొక్కలని మూసుకొని కూసుకో. ఇంకొకసారి ఇట్లాంటివి మాటలు మాట్లాడకు, రాజకీయ నాయకుల తొత్తులై మాట్లాడకు. ఇది 2వ సారి జరిగిన సంఘటన. అక్కడ స్థానికులని ఇలా వెళ్ళి చిత్రగుప్త టీం మాట్లాడితే ఇది 2వ సారి జరిగిన సంఘటన అన్న. ఇంకొకసారి ఫస్ట్ టైం జరిగినప్పుడు దీన్ని దఫ్నా చేసిండు చైర్మన్ అని చెప్పిండ్రు. ఈ గంభీరమైన ఆరోపణల పైన సిగ్గుదప్పినోడా నువ్వు వచ్చి సమాధానం చెప్పాలా మీడియాలో. చైర్మన్ అనేది, దేవాలయ చైర్మన్ అనేది ఒక హానరరీ పొజిషన్ కాదు. దేవాలయ చైర్మన్ అనేది ఒక సేవ. ఆ సేవని సేవ లెక్క చూడు. ఆడ హుండీకి తాళం కూడా లేదు, నువ్వు అర్చకులకు ఏమిస్తున్నావు అనేది నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామంది స్థానికులు నాతో మాట్లాడితే సీసీ కెమెరాలు పెడదాము అని చెప్పి చందాలు కూడా కలెక్ట్ చేసిరట. మళ్ళీ అది పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసిరా, చైర్మన్ గుడి ట్రస్ట్ కలెక్ట్ చేసిందా,
ఇవన్నీ తర్వాత మనము దర్యాప్తు సంస్థలల్లో ఆన్సర్లు రావు, ఇవన్నీ మీ నెత్తిల క్వశ్చన్లు పెట్టుకో. చందాలు కూడా కలెక్ట్ చేసినాక మన దేవాలయంలో సీసీ కెమెరాలు ఎందుకు రాలే, అసలు సీసీ కెమెరాలు ఎందుకు రాలే, ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నదా? దాని తర్వాత అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటే బై ఛాన్స్ ఉంటే మళ్ళా చుట్టుపక్కల శివార్లల్లో మటన్ షాపులు, చికెన్ షాపులు, కూరల షాపులు ఉండొద్దు, చట్టరీత్యా ఉండొద్దు. మళ్ళీ అట్లెట్లున్నాయి ఆడ మటన్ ముక్క ఏదైతే దొరికిందో నార్మల్ మటన్ ముక్క కాదు, అది బీఫా ఏదో బీఫే ఉంటుంది న్యాచురల్గా, బీఫ్ ముద్ద గోమాంసం అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది, అది బీఫ్ అని అంటున్నారు. దాన్ని నేను అనాలిసిస్ చేయలే కాబట్టి, ఫోరెన్సిక్ అనాలిసిస్ చేయలే కాబట్టి వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ బీఫ్ మన డిస్కషన్ కొరకు. ఈ బీఫ్ ముద్ద ఆడ పెట్టేసినప్పుడు అది వేస్ట్, దాన్ని చిచిడాలని అంటారు మన తెలంగాణలో, చిచిడే అని అంటారు. ఆ వేస్ట్ మెటీరియల్ పెట్టిండ్రు. అయితే దీనికి ఏమని చెప్పిర్రు, వెనకడికి ముత్యాలమ్మల ఆడు మతి స్థిమితం లేని పిచ్చోడు అని అన్నాడు. పిచ్చోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, బికాజ్ ఈ పిచ్చి మాటలు నమ్ముతున్నాడు. ఇంతవరకు దాని మీద గడపర దించకుండా పిచ్చోడు లెక్కనే ఎస్ఐటి పెట్టిండు. ఎస్ఐటి పెట్టిన తర్వాత మళ్ళా ఈ పిచ్చోళ్ళ కూటమి, కాంగ్రెస్ కూటమి ఇంతవరకు ముత్యాలమ్మ దేవాలయం మీద ఏం దర్యాప్తు జరిగిందని ఏం చెప్పలే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టి స్పెషల్ ప్రివిలేజెస్లు పొందుతున్న ఆ ముఖ్యమంత్రికి ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నదా అని అనేది ఇలా ఒక హిందువు ప్రశ్నిస్తున్నాడు. నా మనోభావాలకు నీకేమన్నా తెలివి ఉన్నదా అని చెప్పి నేను నన్ను అడుగుతున్నా. సాక్షాత్ గోసేవ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఫోటోలు పెట్టుకున్నావు కదా అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా హిందువు ఎంత దిగజారాలా నీ ప్రభుత్వంలో, నీ డైవర్జన్ టాక్టిక్స్ ఎన్ని రోజులు చేస్తావు నీ చాతగాని ప్రభుత్వంలో. ఇవాళ కూడా సిఎల్పి భేటీ పెడితే నీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు అని అనేది ఇవాళ పెద్ద ప్రశ్న. ఏడవర్తాడ నువ్వు కూలగొట్ట పడితివి. ఆ పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల మీద నువ్వు ఇంతవరకు యాక్షన్ తీసుకొని చాతగాని నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నీకు ఒక బాంఛన్ బతుకులు కొంతమంది ఇవాళ అదే బాంఛన్ బతుకులు బచ్చలన్ మాటలు మాట్లాడుతున్నారు నీ వెనకాల. ఎవరిని గెలిపించుకున్నాం రా అనని, ఎవడి పాలయ్యింది రా తెలంగాణ, ఎవలేడుతున్నాడు రా ఇవాళ మన తెలంగాణ అనే దుస్థితికి తీసుకొచ్చి. భూలక్ష్మి మాత అడగబట్టే, ముత్యాలమ్మ అడగబట్టే, లంకను అగ్నితో అలికిన నా పవన సుతుడు అడగబట్టే ఆయన విగ్రహానికి అంటించిపోయిండు. శంషాబాద్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసమైనవి. ఆనాడు అడుగుతే దాని మీద సప్పుడు లేదు. అక్కడ ఉన్న పాలకులకు సిగ్గు లేదు. అడుగు కాంగ్రెస్ ఓడు కానీ, టీఆర్ఎస్ ఓడు కానీ, ఆఖడికి మా బీజేపీ ఓడు కానీ, ఎవడైనా సరే ఆడికి సిగ్గు లేదు. ఎందుకంటే దీని మీద ముచ్చట లేదు. ఓట్ల కోసం వీళ్ళకు, ఆనాడు పోస్టుల కోసం వాళ్ళకు ఇలా హిందుత్వం కావాలి. మళ్ళీ జరిగినప్పుడు హిందుత్వం అనేది ఎందుకు కాదు అని అడుగుతున్నారు. జోష్లకు వచ్చి మా పోరలు మాట్లాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఏంది? ముఖ్యమంత్రి కట్టలు కట్టనీకు ఉన్నావా అని ఫస్ట్ అడగాల. లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అవుతుంటే నువ్వేం కట్టలు కడుతున్నావు అని అంటున్నా. ఒక్క మస్జిద్లలో పంది మాంసం దొరకలే, ఒక్క మస్జిద్లు కూడా ఇప్పటిదాకా ధ్వంసం జరగలే, ఒక్క మస్జిద్లు కూడా అగ్నికి ఆహుతి కాలే, ఒక్క మస్జిద్ చర్చిలలో కూడా ఏం కాలే. కేవలం మా హిందూ దేవాలయాలు ఎందుకు అవుతున్నది మిస్టర్ సీఎం, దీని మీద ఏం ఆన్సర్ ఇస్తావు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇగిరం లేని సీఎం ఇలా ఓట్లేసిన వాళ్ళ మీదనే ఎరుగుతున్నాడా లేదా ఫ్రెండ్స్? మీరు చెప్పురు నాకు. ఈ ఇగిరం లేని సీఎం కులగన అని చెప్పి పెట్టి మనల్ని విభజించి దానికి ఒక్కోళ్ళని ఇలాని గుంజుకొని ఇవాళ పలుకులు రాని పదవులు తీసుకున్న ఆ మూసుకున్న పెదవులు ఎప్పుడు ఇప్పుతారు అని చెప్పి నేను ఆ అంధకార పక్షాలను కూడా అడుగుతున్నా. మాట్లాడ చాత కాదా ఇప్పుడు? శివార్చన చేసుకుందామని పోతే అపస్తుతి, అపచారం. ఏంది ఇది? ఎన్ని రోజులు నడవాలా? ఈ గ్రే ఏరియాలు ఇప్పటిదాకా ఎందుకున్నాయి? కుక్క వచ్చింది, పిల్లొచ్చి తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పుర్రి, ఈ గేట్ ఎట్లున్నది బ్రదర్? ఇక్కడ చూసిరా మీరు? వీళ్ళు భలే చెప్తారు నాకు. మళ్ళీ పోలీసు వాళ్ళు అన్నారా, లేకపోతే ఆ చైర్మన్ గాడు అన్నాడా, లేకపోతే ఆడ ఎవడన్నా ఫాల్తు గాడు అన్నాడా నాకు తెలియదు, రాజకీయ నాయకుడు. కానీ ఇండ్లలో కుక్క పడుతుందా? ఈ ఏరియాలలో ఈ గ్రిల్లలో కుక్క పడుతుందా? కుక్క పిల్ల కూడా పట్టది ఇండ్లల్లో. నేను చూసిన. దా ఒక గెంబా చేద్దాం దా, జాపనీస్లో గెంబా అంటే యాక్చువల్ పొజిషన్కి పోయి చేద్దాం దా అంటే కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిరన్నమాట. ఇచ్చి అది ఇట్లా మడత పెట్టి ఫస్ట్ ఇట్లా వేసి ఇట్లా జిమ్నాస్టిక్ నేర్చుకొని వచ్చి పక్కకేని లోపలికి ఎంటర్ అయింది. లోపలికి ఎంటర్ అయినాక ఈడున్నదా అంటే కాదు, మళ్ళీ ఈ టైప్ ఆఫ్ గుడి ఈడు ఉంది కదా ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ ఇక్కడ ఇంకొక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం మంచిగా ఉంది. ఇక్కడ పక్కన ఒక చిన్న శివాలయం ఉంటుంది. అదే ఈ శివాలయం. అందులో కూడా ఒక చిన్న జాలి ఉన్నది. అందులో కూడా కుక్క పట్టది. ఇది ప్రాబ్లం. అంటే అది నోట్లో పట్టుకొని ఇట్లా లోపల పోయి అదే శివాలయంలో లోపల పోయింది. అంటే దానికి వేరే దగ్గర ఏడ దొరకలే. ఇప్పుడు ఇంత స్పేస్ ఉన్నది గుడిలా. తాళాలు వేసిన తర్వాత జనరల్లీ రూమ్లకు తీసుకుపోయి ఎందుకు తింటాయి? వేరే కుక్కలు చూడొద్దు, వేరే పశువులు చూడొద్దు, నా ఆహారం నాకు ఉండాలి. బై ఇన్ లార్జ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎ ఫ్యాక్ట్
దట్ ఇది ఒక పశువు చేసింది, పిల్లి చేసింది, ఇది చేసిందంటే ఓ సిగ్గు తప్పిన ప్రభుత్వం, నీకు చెప్తున్నా ఇది పిల్లి కుక్క చేసినోడు కాడు. విశ్వాసం లేని కుక్కలను మేము నాయకుల లెక్క ఎన్నుకున్నాం కదా, గుంట నక్కలై ఇలా మా హిందుత్వం మీద దాడి చేస్తున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఎస్పెషలీ ఆ రాష్ట్ర హోంమంత్రిని అడుగుతున్నా. హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ మిస్టర్ సీఎం అని చెప్పి అడుగుతున్నా. నీకేం చూసి నేను గౌరవం ఇవ్వాలని, పొజిషన్కి ఇవ్వాలా అని చెప్తున్నా. ఎన్ని రోజులు ఒక ఓటర్గా, ఒక హిందూ బంధువుగా నేను కాంప్రమైజ్ కావాలా నీ బచ్చలన్ రాజకీయాలకు అని చెప్పి నేను నిలదీస్తున్నా. రేవంత్ రెడ్డి చెప్పు, నీకు అడ్మినిస్ట్రేషను చాతనైతలే, నీకు మనుషులను గెలుచుకున్నాడు చాతనైతలే, నీ పార్టీలో నీకే అసమ్మతి చాతనైతలే, 3 సార్లు నువ్వు అయినా నీ నాయకుడు రాహుల్ గాంధీ నేను మూతి మీద కొట్టి పంపించే నువ్వా నీ మీద నమ్మకం పెట్టుకొని ఇలా మేము బతకాలనా? ఓటేసిన ఆ సిగ్గు తప్పిన ఓటర్లను అడుగుతున్నా, ఏం చేసిర్రు రాబాయ్, ఎడికి తెచ్చుకున్నారు రాబాయ్? ఓ మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు అయితే ఏం ఓటేసిర్రు రాబాయ్ అని అడుగుతున్నా. గిదారా మనం చేసుకున్నది ఆఖరికి? బాధ్యత లేని ఆ బచ్చలని గాళ్ళను సీసా సమోసాకు ఓటేసిన వాళ్ళని అడుగుతున్నా. ప్రశ్నించడం తప్పెట్లయితుంది? ఐఆమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్ అండ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 25, 26 and 14 మాట్లాడతాడు కదా పీకుడు మోగోడు ఒక గంగా జమున తేజీబోడు. ఈజ్ ఇట్ నాట్ అ వైలేషన్ ఆఫ్ మై బిలీఫ్స్? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మళ్ళా సంకనాకుతున్నది లా అండ్ ఆర్డర్. సో కుక్కకు ఆ పిల్లికి ఈ ఏడ జాగా దొరకలే గజయ్, ఈడేడా ఇది పిల్లల దగ్గర పెట్టుకొని వచ్చి తిన్నా బై ఛాన్స్ అనుకుంటే ఎవడు కుక్కకు వేరే కుక్కకు తెలుస్తా అది ఇక్కడ కుక్క తింటుందని? దానికి GPS ట్రాకులు పెట్టుకున్నా అది పక్క కుక్కలకు. అది శివాలయంలకు పొయ్యే అంటే ఈ ఏరియాకు, ఏదే ఏరియా అది ఆ గేట్ చిన్నగా ఉంది అంటే అది గేట్ తెరుచుకో మళ్ళీ బయటకెళ్ళి లాక్కున్నది వేరే దగ్గర వచ్చి చూస్తే వాళ్ళు అప్పుడు పొద్దున ఆ శివాలయంలోకి పోయి శివుని దగ్గరనే పోయి వస్తుందా? ఆ చెట్టు వెనకాల, ఈ చెట్టు వెనకాల తినొచ్చు కదా అది పోయి. జనరలీ కుక్కలు రూమ్లలో ప్రిఫర్ చేయాయి. ఇదా అది కాదు ఇదే. ఇప్పుడు ఈ చెట్టు జనరలీ అవి ఏడ ఇట్లాంటి సందులు ఎత్తుక్కుంటాయి చెట్ల దగ్గర. పశువు అది ప్రకృతి దగ్గర ఉండడానికనే ప్రయత్నం చేస్తుంది. దాని ఇన్స్టింక్ట్ సార్ ఆడపోయి తినొచ్చు కదా. ఇది ఈ రూమ్లకే ఎందుకు పోయింది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళ, ప్రజలు పిచ్చోళ్ళ, లేకపోతే ముఖ్యమంత్రి పిచ్చోడా? ఆడెవడ నాకు అనిపిస్తే మేము యాక్షన్ తీసుకుంటారట. మళ్ళీ ఇది జరిగింది ఎందుకు? ఫస్ట్ మీ మీద యాక్షన్ తీసుకోవాలా. ఆ ఏసీపీ, డీసీపీ, లా అండ్ ఆర్డర్ అందరినీ దర్యాప్తు అయ్యే వరకు మళ్ళీ ఇంటర్మీడియట్గానో అది ఇంటరీమ్గానో ఏదో ఒక సస్పెండ్ చేయాలనంట. లా అండ్ ఆర్డర్ 2 రోజులు కాంప్రమైజ్ కావాలనంట. మళ్ళీ డీజీపీ దీనికి బాధ్యత తీసుకుంటాడా అని అంట. హోంమంత్రికి సిగ్గుశరం లేకపోయే కదా, ముఖ్యమంత్రికి అకౌంటబిలిటీ లేకపోయే, హోంమంత్రికి రెస్పాన్సిబిలిటీ లేకపోయే. టప్పా చెపుత్రాల టాస్ వేసి మరి హిందువులను గెలికి మరి ఇది డైవర్జన్ టాక్టిక్స్. ఈ సిగ్గు తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజలు. రైతు భరోసా మీద డైవర్జన్ టాక్టిక్స్. పోలీస్ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తలేవా? మళ్ళా ఏం హోమ్ మినిస్టర్ నిన్న అడుగుతున్నా, పోలీస్ చలే మేము గుళ్ళ పెట్టుకోలేదురా భయ్, మేము పెట్టుకోలేదు గుళ్ళ. మళ్ళీ నీ పోలీసు వాళ్ళ సీసీటీవీ కెమెరాలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి ఏడుకోపోతే తిననీకే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. సీసీ కెమెరాలు దొరుకుతలేవా యాంగిల్? అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ క్రియేటింగ్ స్మార్ట్ సిటీస్. ఇవాళ పాలకులు ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? గిరీష్ ఎప్పుడు మస్జిద్ మందిరేనా అంటే, సరే నీ లైబ్రరీ ఏం మంచుకుని చెప్పు, నీ పాఠశాలలు ఏం మంచుకున్నాయి చెప్పు, నీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం మంచుకుంది చెప్పు, నీ రోడ్లు ఏడున్నాయి చెప్పు. ఇలా గుంతలలో తెలంగాణ ఉందా? తెలంగాణలో గుంతలు ఉన్నాయా? దోమలు తక్కువైనాయా చెప్పు. గుడి వివాదమే కదా మాట్లాడుతున్నానంటారు. ఇప్పుడు అభివృద్ధి కూడా మాట్లాడుతున్నాయి. సిగ్గు తప్పిన ప్రభుత్వానికి వాళ్ళకు ఓటేసిన అవులాలను అడుగుతున్నా. అలా నేను కూడా కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా ఒక ఓటర్నే కదా, మీతో నేనే కదా, ప్రజల మ్యాండేట్తోనే అయితే కదా ముఖ్యమంత్రి పీకనికే. సో నేను ఇలా అడుగుతాను, మన దోమలను చంపని, ఇక దోమల బాధ తీర్చని ఈ ముఖ్యమంత్రులు మన బాధ ఏడర్థం చేసుకుంటారు, మన గోస ఏడర్థం చేసుకుంటారు, మన బనభోవాలకు ఏడబెడతారు. ట్యాక్స్ పేర్ల పైసలతోని మాత్రం ఆడుకునే రకాలు, అనుభవించే రకాలు. ఓ సిగ్గు తప్పిన ఓటర్ల మనము ఆలోచించక అనుభవిస్తున్నాం చూడు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎ టెంపుల్ టుడే. Why not a masjid has been affected like this? Why a biased approach by the Telangana government against Hindus is a question to be discussed today. And I am questioning. అడుగుతున్నా నేను తెలంగాణ, అడుగుతున్నా నేను ఈ ముఖ్యమంత్రిని. అడగాలనా వద్దా? ఆలోచిస్తారా? ఇప్పుడు మేము వేసిన ప్రశ్నలు రాంగా కరెక్టా మీరు చెప్పు. గుడి నుంచి ఎక్కడి నుంచి ఎంట్రన్స్ లేదు, గుడి వాల్స్ పెద్దగా ఉన్నాయి, పెద్ద కుక్కలు ఏం తిరుగుతలేవాడ. దిగుతే ఇక్కడి నుంచే దిగాలి. అది కుక్క అయినా ఈడికేని కుక్క దిగినా, సపోజ్ ఈ బిల్డింగ్ కాడికేని ఈడికేని దిగింది అంటారు కదా ఇల్లు, ఇగో ఈడికేని కూడా కుక్క దిగి వచ్చింది, కుక్కనే దిగింది వచ్చి ఈడికేని కూడా కాదని అంటలేను. బట్ అది ఆ రూమ్లకే ఎందుకు పోయింది? ఈ చెట్టు సందులలో ఎందుకు దాచుకోలేదు? ఈ చెట్టు పశువు అది ప్రకృతికి అలానే ఉంటుంది. రూమ్లకు పోవాలని దాని తత్వం ఉండదు. ఆమె రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో చెప్పండి. సింపుల్గా ఆ చైర్మన్ గారు వచ్చేదో మాట్లాడిపోతాడు. అరే నేను అన్నటోడు లేకపోతే ఏమనాలా? అండ్ నువ్వు అక్కడ అవైలబుల్ ఉండాలి 24 గంటలు ఇవ్వాలి. చైర్మన్ పదవి అనేది మెడల్ హారం వేసుకొని కానీ అరా ఫాల్తుగా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికి. గుళ్ళల్లో గుడి ఖజానా కావాలి అందరికీ. నా పరమేశ్వరుడు అనుగ్రహం అందుకు ఎట్లా కలుగుతుందిరా మీ అందరికీ?
సిగ్గులు శరాలు ఎవడెవడికి లేవని అని అడుగుతున్నా. ఓటేసినందుకు మనకు లేవా? ఓటేపించుకున్నందుకు ముఖ్యమంత్రికి లేవా? ఓటేపించుకున్న 2 పోర్ట్ఫోలియోలు కుర్చీ మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు చూడు, హోమ్ మినిస్టర్కి లేవా? డీజీపీ గారికి బాధ్యత లేదా? ఏసీపీ డీసీపీ గారు వచ్చి కుక్కలు పిల్లిలు అని చెప్పి మభ్య పెడుతున్నారు చూడు, వాళ్ళకి లేదా? వ్యవస్థను అడుగుతున్నా. ఎస్ఐటీ ఏమైంది ముత్యాలమ్మది? నా కళలో వచ్చి అడుగుతుంది ముత్యాలమ్మ. ఏమా గిరీష్, నేనేం చెప్పాలా? అమ్మలుగా నమ్మకు. అమ్మలుగా నమ్మను. వాడు ఏ రకంగా చేసిండు? మనము అవన్నీ మళ్ళీ వీడియోలు చూపిస్తే వి రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్ సార్, బట్ దట్ డజంట్ మీన్ దట్ వి ఆల్సో రెస్పెక్ట్ యువర్ డీడ్స్, యువర్ క్రూకుడ్ డీడ్స్. నీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తెలుసు, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుందో మీ కాంగ్రెస్. ఇప్పుడు దాన్ని పరిచయం చేస్తా ఈరోజు మొత్తం. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇలా మీ కళ్ళకు అద్దెటట్టు పరిచయం చేస్తా. వీళ్ళని తువాళ్ళ చెప్పులు మడత పెట్టి కొడతామా మనము? మన జిందగీలో రాజ్యాంగబద్ధంగా వీళ్ళని తువాళ్ళ చెప్పు మడత పెట్టి కొట్టాలంటే అది మీ ఓటే. గెలిపించుకోరు కదా, అనుభవించుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా నాన్న? అనుభవిస్తూనే ఉన్నాం. ఓ సిగ్గు తప్పిన ఓటరా, మనం అనుభవిస్తూనే ఉన్నాం. భారత్ మాతాకి జై.